యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ఎదుట ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరైనా యెషయా ప్రవక్త ప్రవచించిన ఈయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి మనం యెషయా గ్రంథంలో చూస్తే ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలోనికంటే, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఏ హృదయం అండి? నలిగిన హృదయం. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ వేసుకునే ఊహలు, నీ ప్లాన్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో. నిశ్చయించుకున్న మాటలు మాట్లాడతాం, చేతలు చేస్తాం. ఆ హృదయంలో నలిగిపోయిన స్థితి. నలిగిపోవటం అంటే క్రషింగ్. చాలామంది గుండెల్లో నలిగిపోతున్నారండి. ఒక తల్లి చెప్పింది, ఏంతో గొడవ, నా కుర్రోడితో ఒక గొడవ. ఆయన చెప్పినట్టుంటే ఈడు చంపేస్తున్నాడు, ఈడు చెప్పినట్టుంటే ఆయన సతాయిచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఏమైపోతున్నానండి? చెప్పండి అమ్మా, ఎవరున్నారో మాట్లాడు. నలిగిపోతున్నానండి. ఆయనకు కాదనాలేను, వీడికి అవుననాలేను. వీడు చెప్పినట్టు చేయలేను, వాళ్ళు చెప్పినట్టు చేయలేను. మధ్యలో నేనేమైపోతున్నానో నలిగిపోతున్నాను. చాలామంది కుటుంబాల్లో ఇవాళ స్త్రీలు నలిగిపోతున్నారండి. అక్కడ ఇక్కడ అడపదడప పురుషులు కూడా నలిగే వాళ్ళు ఉన్నారులేండి. ఉన్నారు. భార్య గయ్యాలైతే భర్త హాయిగా ఉంటాడు అనుకున్నారా? అబ్బే, భర్త గయ్యాలైతే గయ్యాలి దాంతో కాపురం చేయడానికి బదులు అరణ్య భూమిలోకి వెళ్ళి ఆ సింహాలు ఎలుగుబంట్లతో వాటితో కాపురం చేయటం మేలంట. అవన్నీ కొంచెం సింపతి చూపిస్తాయేమో, జాలి ధరిస్తాయేమోనని. ఈ రోజున మన సమస్యలు ఎవరికైనా చెప్పుకుందామంటే చాలా ఆపోయా, నీకంటే పెద్ద సమస్యలు నేనున్నాను, నీ సమస్యలు తీర్చడం నా చేత కాదు. ఏంటండి, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్యతో సతమతమైపోతున్నాడు కుటుంబ హృదయంలో. బయటకు బాగా గంభీరంగా కనపడతారు, బయటకు బాగానే కనపడతారు, బయటకు మాత్రం భార్య భర్తలు హిహి హిహి అంటారు. ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తలుపేసుకొని చూడండి. ఇక టీవీ గట్టిగా పెట్టేసుకోవాలంటే ఈ మధ్య కొత్త రకం అంట. వీళ్ళు అరుచుకునే అరుపులకి, కొట్టుకునే దెబ్బలకి పక్కంటి వాళ్ళు వస్తారు కదా. లేకపోతే అందుకని టీవీలో ఫైటింగ్ జరుగుతుందేమో అనుకునేటట్టు టీవీ సౌండ్ పెట్టి వీళ్ళ సౌండ్లు. చెప్పండి, నిజంగా మీ ఇంట్లో సమాధానం ఉందా? భార్య భర్తలుగా మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా? కొత్తగా పెళ్ళైన రోజు ఎంత బాగుంటారో చూడండి. ఆ వెడ్డింగ్ డ్రెస్సులో ఉన్నప్పుడు చూడండి, భార్య చీర ఎక్కడ ఇరుక్కుంది అనుకోండి, ఉండు చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. అదే 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆ చీర ఇరుక్కొని కింద పడితే కూడా పడ్డావా లే, ఎందుకు పడ్డావు, మళ్ళీ తిట్లు. ఏమైపోయిందండి? ఐక్యత పోతుంది, ప్రేమ చల్లారిపోతుంది.
భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే ఇంట గెలిచి రచ్చగలవమన్నారండి. నువ్వు బయటకు వెళ్తే ఎంత మర్యాద ఇస్తున్నారో జనం, అది వేరే సంగతి. బయట ఎంత అధికారం ఉందో వేరే సంగతి. నీ ఇంటికి వస్తే నీకు సమాధానం లేకపోతే ఆ బ్రతుకులు ఒంటరితనాన్ని అనుభవిస్తూ కుమిలిపోతుంటారు చాలామంది. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అంట. బయట మాత్రం గొప్ప, కానీ ఇంటికి వస్తే అసలు సమాధానం పొందవలసింది ఎక్కడ తెలుసా? ఇంటిలో. దేవుడు మనకు గృహాన్ని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. నువ్వు ఎక్కడ అలసిపోయి వచ్చినా, నువ్వు ఎన్ని పనులు చేసుకొని వచ్చినా, పిట్ట గూటికి చేరినట్లు ప్రతి ఒక్కడు తన గృహానికి చేరితే, అది చిన్నిల్లో, పెద్దిల్లో, బగళావో, తాటాకులిల్లో, చెట్టు కింద కాపురమో కానీ, ఏక మనసుతో భార్యాభర్తలు సంతోషంతో ఉన్నది గంజో కలో ఏదో ఒకటి వండుకొని వేడివేడిగా తిని, ఒకటి కడుపు నిండా తిని కంటి నిండా పడుకుంటే అది దేవుని ఆశీర్వాదం. ఇవాళ ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, కావలసిన డబ్బు ఉంది, కానీ నిద్ర లేదు, తినటానికి టైం లేదు. నలిగిపోతున్నాడు సాతాను చేతుల్లో. అపవాది ఒక నాశనకర్త, వినాశకుడు. వాడు బాగున్న కుటుంబాల్లో చిచ్చు పెడతానికి ప్రయత్నించేవాడు. భార్యాభర్తలను విడగొడటానికి, వారి మధ్య ఐక్యత లేకుండా చేయడానికి, కుటుంబ వ్యవస్థను చెడగొట్టడానికి సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు ఈ అంచెదినాల్లో. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు వచ్చే కేసుల్లో ఏంటి ఎక్కువ కేసులు వస్తాయని అడిగితే, తగాదాల కేసులా, ప్రాపర్టీ కేసులా, దొంగతనాల కేసులా, ఏ వస్తాయని అడిగితే వాళ్ళు చెప్పేది తెలుసండి, భార్యాభర్తలు విడాకులు కావాలని వస్తున్నారు. పెళ్ళయి 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, అంతలోకి విడాకులు. పోనీ దానికన్నా ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇంకా వాళ్ళ మనసులు కలవలేదని. పెళ్ళయి 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇంక నీతో కాపురం చేయలేనంటదంట, ఇంక నువ్వు నాకు వద్దంటాడంట. ఎంత అన్యాయం అండి! సంఘంలో పరువు పోతుంది, సముదాయంలో పరువు పోతుంది, ఇంటిలో సమాధానం లేదు, కుటుంబాల్లో సాతాను చుచ్చు పెడుతున్నాడు. నీ కుటుంబం ఎలా ఉంది? సంతోషంగా ఉందా? భార్యాభర్తలుగా మీరిద్దరూ ఏక మనసు కలిగి ఉన్నారా? ఏకీభవించగలుగుతున్నారా? ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి. నువ్వు అనుకున్నట్టు నీ భర్త ఉండడు, నువ్వు అనుకున్నట్టు నీ భార్య ఉండదు. ఆమె అభిరుచులు వేరు, నీ అభిరుచులు వేరు. నిన్ను వేరుగా చేశాడు దేవుడు, ఆమెను వేరుగా చేశాడు. నువ్వు వేరే ఇంట్లో పెరిగొచ్చావు, ఆమె వేరే ఇంట్లో పెరిగొచ్చింది. మీ పద్ధతులు వేరై ఉంటాయి, కానీ దేవునిలో మీరు జతపరచబడిన తర్వాత నీతోనే నడుస్తానని తీర్మానం చేసుకొని, కలిమిలో, లేమిలో, వ్యాధిలో, బాధలో నిన్ను విడివక ఎడబాయక నీతోనే కాపురము చేయుదునని వాగ్దానం చేసిన తరువాత విడిపోతున్నారు క్రైస్తవులు అనబడేవారు కూడా. విచారం ఏంటి నీ బాధ? ఏది ఎవరికి చెప్పుకోలేని బాధ? మన భారతదేశంలో అంత ఇదిగా బయటపడరండి. లోపల ఇవాళ ఏదో న్యూస్లో ఒక న్యూస్ విన్నాను. ఒక ఆమె 14 సంవత్సరాల నుంచి టార్చర్ చేయబడుతుందంట ఇంట్లో అత్తమామలతోటి, భర్తతోటి. కానీ ఎవరికి చెప్పుకోకుండా, బయటికి రాలేకుండా అలాగే అనుభవిస్తే ఇప్పుడేదో బయటకు వచ్చిందంటే నాకు తెలియదు పూర్తిగా స్టోరీ అంట. కానీ ఏంటంటే ఎంతమంది ఈ రోజున మన ఇళ్ళల్లో నలిగిపోతున్నారు. మాకు అత్తగారు ఉన్నారు అన్నవాళ్ళు చేయి చూపించండి అమ్మా. చూపిస్తున్నారా? అత్తగారిని అమ్మ అని పిలవండి. మీ అమ్మని ఎలా ప్రేమిస్తారో అట్లా ప్రేమించండి. మీ అత్త ఏదన్నా ఒక మాట అంటే సుర్రం అనకండి. మీ అమ్మ నిన్ను తిట్లా, అమ్మ తిట్టుద్ది, అమ్మ ఏదో చెప్పుద్ది, అమ్మకి ఇష్టం వచ్చి చెయ్యి, నీ సంసారం బాగుంటుంది దానివల్ల. ఏంటంటే కాకి పిల్ల కాకికే ముద్దు. కాబట్టి ఆయన తప్పు చేసినా నిన్నే అంటాడమ్మా. ఎందుకు? మా అబ్బాయి చాలా మంచోడు, నువ్వు వచ్చే ఇటు చేసావు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మగారితో మాట్లాడు. మీ అమ్మగారు ఏమంటారు తెలుసా? మా అమ్మాయి బంగారు బొమ్మ, మీ వాడే రాక్షసుడు అంటగా,
మేము పంపాం. ఏంటండి అసలు భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మీరే తీర్చుకోండి, అంతేగాని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ పక్షంలో మాట్లాడుతుంది, వీళ్ళమ్మ దగ్గరికి వెళ్తే కోర్టుకి వెళ్తే వాయిదా వాయిదా వచ్చినప్పుడు డబ్బులుదా నువ్వు ఇయ్యి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, వాళ్ళ కేసు గెలుస్తుంది, నువ్వు ఎక్కువ ఇస్తే నీది గెలిపిస్తా, ఇయ్యి వాళ్ళు ఇంకా ఇయ్యి. మొత్తం ఉన్నదంతా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి కోర్టులకు ఎక్కి. ఎక్కడ దొరుకుతుంది నీకు న్యాయం? యేసయ్య పాదాల దగ్గర ఉందండి. యేసయ్య నీ బాధ తీరుస్తాడు. నీ కుటుంబంలో సమస్య ఉందా? యేసయ్యతో చెప్పుకో. నలిగిన వారిని దృఢపరచుటకు ఆయన వచ్చాడు. చెరలో ఉన్న వారికి విడుదల. అపవాది మనుషుల్ని పట్టి చెరలో పెడుతున్నాడండి. నేను ఇది చెయ్యలేను అని నీవు ఏదన్నా అంటున్నావంటే నీవు నీ ఆధ్వర్యంలో లేవన్నమాట. నేను మారాలుంది, మారలేకపోతున్నాను. నేను ఈ సిగరెట్ మానాలుంది, మానలేకపోతున్నాను. నేను ఈ సారాయి తాగకూడదు అనుకుంటున్నాను, తాగేస్తూనే ఉన్నాను. చాలామంది సారాయి తాగే వాళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు, ఎందుకయ్యా అలా ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు, ఇల్లు పాడు చేసుకుంటున్నావు, బిడ్డలు ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తుంది, ఎందుకు ఇలా రోజు తాగొచ్చి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అని తాగినప్పుడు చెప్పకండి ఎవరితో. తాగినప్పుడు మాట్లాడితే మీ మాట ఏంటో మళ్ళీ దంతాడు. తాగినప్పుడు మాట్లాడండి. తాగితే పులి, తాకపోతే ఎవరు తెలిసైనా పిల్లి. ఏం చేయమంటారు పాస్టర్ గారు, నా వల్ల కాల, నేను ఎన్నోసార్లు ఒట్లు పెట్టుకున్నా, ఇక తాగను అని, నా వల్ల కాల. ఆ వాసన రాగానే అటా వెళ్ళిపోద్ది. ఆ టైం అయ్యేటప్పటికి ఏందో లోపటి నుంచి నన్ను అలా ఎత్తుకెళ్ళిపోతుంది. ఏంటండి సాతాను కట్టేశాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాపం. ఈ రోజున ఈ సిగరెట్లు త్రాగుడి కంటే ఇదిగో ఈ సెల్ ఫోన్లు వచ్చాక, సెల్ ఫోన్ పిల్లోడు 24 గంటలు చూస్తున్నాడని వద్దురా అని సెల్ ఫోన్ లాగేసుకుంటాడంట. 18 ఏళ్ళ కుర్రోడు లాగేసుకుంటే అమ్మ నాన్నతో గొడవ పెట్టుకొని నేను అసలు ఇంట్లో ఉండను, నేను చచ్చిపోతానని చెప్పి పోయి చచ్చిపోయాడటండి. దేనికోసం? సెల్ ఫోన్ కోసం. సెల్ ఫోన్ బంధకం అది. కొంతమంది అడిగితే అంటారు, నేను కొంచెమే చూస్తానండి అన్నాడు. ఏంటంటే ఎంత చూస్తారమ్మా? కొంచెమే చూస్తారంట. ఒక ఆయన అలాగ అన్నాడట, నేను దారంతో కట్టేస్తాను నిన్నని. కట్టుకో. రోజు కడతాడు దారంతో. ఎన్నిసార్లు కట్టుకుంటే తెంపేసుకుంటాను నేను అన్నాడంట. ఆ దారం తీసుకొచ్చి వాడిని మళ్ళీ చుట్టి కట్టేస్తే 1000 చుట్టలు చుట్టేసి కట్టేస్తే ఇప్పుడు తెప్పుకోరా అంటే తెగుద్దా అండి? రక్త నాళాలు తెగిపోయినాయి. అపవాది చిన్నదే కదా, ఒక్కసారే కదా అన్నట్టుగా చిన్న పాపాలకు గురి చేసి వాళ్ళ అనేకుల్ని చెరలో పెట్టేశాడండి. నేను మారాలన్నా మారలేకపోతున్నాను, మానాలన్నా మానలేకపోతున్నాను, నేను దేవుని కొరకు బ్రతకాలన్నా బ్రతకలేకపోతున్నాను అన్న వారు ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ ఉంటే, నిన్ను విడిపించడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ మనసులోనే మదన పడుతూ నీ బాధని ఎవరికి చెప్పుకోలేక, నీ సమస్యకు పరిష్కారం దొరక్క హృదయంలో నలిగిపోయిన వాడిగా నీ ఉంటే, నిన్ను విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. బంధించబడిన వారికి విముక్తి. ఏంటి మీ బంధకాలు? ఒక విషయం నువ్వు దాన్నే ఆలోచిస్తూ ఇంకా వేరే దాని మీదకి నీ తలం పెట్టడం లేదంటే నీవు ఆ విషయానికి బంధించబడిపోయావు. ఈ రోజుల్లో 4 కూర్చుంటే నువ్వు బాగున్నావంటే 3కి కొత్త రకం రోగం వచ్చిందంట. తెలుసా ఏం రోగం అది? ఇంగ్లీష్లో దాన్ని డిప్రెషన్ అంటారు. ఏంటది ఇంగ్లీష్లో డిప్రెషన్? ఏంటది? నిరుత్సాహము. అంతకంటే స్ట్రాంగ్ వర్డ్ కావాలి. నిరుత్సాహము, డిప్రెషన్ అంటే కృంగిపోవటం. ఊహించుకునే బాధలు, ఊహించుకునే అనుమానాలు దాని చుట్టూనే తిరుగుతుంటే
ఒక విధమైన నిరుత్సాహము, నిస్పృహ, విరక్తి. ఆ సమయంలో నువ్వు బలహీనంగా ఉన్న సమయంలో సైతాను వచ్చి పాడతాడు పాట. సైతాను పాట ఎప్పుడన్నా మీరు విన్నారా? లేదంటున్నారా? చచ్చిపో 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 చచ్చిపో, ఎందుకు వచ్చి బతికే చచ్చిపో, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. కొంచెంసేపు అది విన్నారనుకోండి, చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా, నువ్వు పాడతావు ఆ పాట. ఈ దేవుని పాట అయితే అంతసేపు పాడాలి, కానీ సైతాన్ పాట ఒక్కసారి నోట్లో నుండి చచ్చిపోతాను అనే మాట వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. ఇంత మంచోళ్ళ ఒక 5-6 ఉన్నారండి పాపం చెడ్డోళ్ళు. మిగిలిన వాళ్ళు అందరూ మంచోళ్ళే. అసలు ఇప్పటివరకు ఎప్పుడు చచ్చిపోదాము, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతా అనే ఆలోచన వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. పోనీ అమ్మయ్య మాట రాలేదంటే వీళ్ళకి. ఓకే, ఇప్పుడు కూడా కింద కూర్చున్న వాళ్ళు మాత్రమే చెడ్డోళ్ళు అండి. వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు చాలా మంచోళ్ళు. వీళ్ళు చెప్పకుండా చచ్చిపోతారు ఎప్పుడోసారి. చెప్పితే కనీసం మీకు విరుగుడు ఉంది ఏంటి, తట్టుకోలేకుండా అలాగే లోపల పెట్టుకుంటే బర్స్ట్ అయిపోద్ది. మనసులో ఒత్తిడి ఉన్నప్పుడు ఒప్పేసుకోండి, చెప్పేసుకోండి. అట్లాగా పెట్టుకుంటే అది బీపీ అయిపోద్ది. ఇంకా అట్లాగా పెట్టుకుంటే బ్రెయిన్ డెమరేజ్ ఎందుకు అవుతుందండి? ఒత్తిడికి టెన్షన్ తట్టుకోలేక పట్టణ వెళ్ళిపోతుంది అంతే. కాలు చేయబడిపోతుందో ప్రాణమే పోతుందో. నో 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 నో, నేను నమ్మను. మాకే ఒత్తిడిలు లేవనే వాళ్ళందరూ, ఇక్కడున్న వాళ్ళందరూ మంచోళ్ళు చర్చకు వస్తారు, మీటింగులకు వస్తారు అనుకుంటున్నారేమో. మంచోళ్ళు రారు. హాస్పిటల్కి వెళ్ళాడంటే ఎవరో ఒక ఆయన హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతా వెళ్ళాడంట, నీకేం రోగం నీకేం రోగం నీకేం రోగం అని. ఒక్కొక్కడు ఒక రోగం చెప్పుకుంటూ వెళ్ళాడు. పనికి మళ్ళీ హాస్పిటల్ అందరూ రోగులే ఇక్కడ అన్నాడంట. రోగులు ఉండకపోతే ఎవరు ఉంటారండి? నాకేం రోగం లేదు, అక్కడే పడుకున్నాడు హాస్పిటల్లో. ఏదో నీకేమైనా పిచ్చా? రోగం లేకపోతే హాస్పిటల్ ఎందుకని అడగరా? రోగం అయిపోతే ఏమైపోతారు? డిశ్చార్జ్ అయ్యి. మీటింగులకు వచ్చే వాళ్ళందరం పరిశుద్ధులం కాదు, పరిశుద్ధులు అవ్వటానికి ప్రయాసపడుతున్నాం. రక్తం తక్కువ ఉంటే రక్తం ఎక్కిస్తారు, ఆక్సిజన్ తక్కువైతే ఆక్సిజన్ పెడతారు. ఏ లోపాలు ఉన్నాయో సరిచేస్తాడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు. మన లోపాలు సరిచేయడానికి, మన బలహీనతలు సరిచేయడానికి, మనం ఎలా ఉన్నామో మనకు చూపించి, మన హృదయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు సరిచేసుకోవడానికి దేవుడు ఈ సభలను ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎవరితోటైనా అబద్ధం చెబితే నమ్ముతారేమో, కానీ దేవుని దగ్గర అబద్ధాలు చల్లవు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు. మరుసటి సంవత్సరం నీ కడుపున బిడ్డ పుడతాడు అంటే శారా అందంట. శారా నవ్వనేలా, పైకి నవ్వలా, ఆమె మనసులోనే నవ్వుకుంది. నేను శబ్దం చేశాను, శబ్దం రాలా, కానీ మనసు అనుకుంది అనమాట. శారా నవ్వనేలా అన్నాడు వెంటనే దేవుడు. అబ్బే నేను నవ్వలేదు. నేను నవ్వలేదా? నువ్వు నవ్వలేదు, బయటకు నవ్వాల, అబ్రహం కనపడలా. కానీ నీ నవ్వు, నీ ఏడుపు, నీ బాధ, నీ కోపం, నీ ద్వేషం, నీ సమస్య, నీ చిక్కు ఎవరికి తెలుసు? దేవునికి తెలుస్తుంది. చాలా మంచోడు కదా అబ్బాయి, అలా చచ్చిపోయాడు ఏంటి అనుకుంటాం మనం. వాడి లోపట ఉన్న ఒత్తిడి మనకు తెలీదు. చాలా బాగున్నారు కదా భార్య భర్తలు, ఎందుకలాగా అందరు కలిసి విషయం తిని చచ్చిపోయారంట. ఆ లోపల కుమ్మలాటలు ఎవరికి చెప్పుకోలేక బయటికి బాగున్నట్టు కనపడ్డారు. మీ హృదయంలో ఎలా ఉన్నారో, మీ ఇంటిలో ఎలా ఉన్నారో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అదే నిజమైన వ్యక్తిత్వం. వాట్ యు ఆర్ ఇన్ అలోన్ ఈజ్ యువర్ రియల్ పర్సనాలిటీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి ఇష్టపడుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం అనుభవిస్తున్నావో, ఎలా ఉంటున్నావో అదే నీ నిజమైనటువంటి జీవితం. ఎలా ఉన్నావు దేవుని ముందు? కొరతలు లేవా? బాధలు లేవా? సమస్యలు లేవా? చిక్కులు లేవా? పోరాటాలు లేవా? ఒంటరిగా ఏడ్చుకోవటం లేదా? నిన్ను నీవే తిట్టుకోవటం లేదా? ఇతరులతో పోల్చుకొని కృంగిపోవటం లేదా? ఇతరుల మీద అసూయపడటం లేదా? ఇతరుల మీద కోపం పెట్టుకోవడం లేదా? పరీక్షించుకోండి ఈరోజు.
దేవుడు నీ హృదయంలో ఉంటే కోపతాపాలకి అక్కడ చోట్లేదు, బాధలకు చోట్లేదు, వేదనకు చోట్లేదు, సాతానికి అక్కడ అధికారము లేదు. బంధించబడిన వారిని విడిపించడానికే వచ్చానన్నాడు ప్రభు. నలిగిన వారిని దృఢపరచడానికి వచ్చానన్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి వచ్చానన్నాడు ప్రభు. నీ కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్ముతున్న వారు అల్లే చెప్పండి. నా కోసమే నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, నా కోసమే నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నన్ను మార్చడం కోసమే నా తండ్రిని మార్చాడు యేసయ్య. మా అమ్మ ప్రార్థన మా నాన్నను మార్చింది, మా నాన్న ప్రార్థన నన్ను మార్చింది. నా ప్రార్థన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు. నువ్వు మారలా, నీ కుటుంబం ఎలా మారుతుంది, నీ కొలీగ్స్ ఎలా మారుతారు, నీ బిడ్డలు ఎలా మారుతారు, నీ జీవితంలో సమాధానం లేకుండా నువ్వెవరికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు యేసు ప్రభు విడిపించడానికి వచ్చాను, నడిపించడానికి వచ్చాను అని చెప్తున్న ప్రభు మన మధ్య ఉన్నాడు. నాకు ఈ కొరత ఉంది, నాకు ఈ బాధ ఉందని చెప్పగలిగితే నీకు విడుదల దొరుకుతుందండి. దీనులకు సువార్త ప్రకటించుటకు, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి, యెహోవా హితవత్సర దినమును ప్రతిదండన చేయు దినమును ప్రకటించుటకు వచ్చి ఉన్నాను. దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు వచ్చి ఉన్నాడండి. భారముగా బ్రతుకుతున్న నీ బ్రతుకులో పక్షిరాజు వంటి యవ్వనాన్ని నీకు ఇచ్చి, ఆరోగ్యాన్ని నీకు ఇచ్చి, భూ సంబంధమైన వాటికి ఆకర్షించకుండా ఎత్తైన స్థలములలో పక్షిరాజు ఎగురుతుంది, లోకములో ఉన్న వాటికి లొంగదది. ఒక క్రైస్తవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. క్రీస్తుతో పాటు మనము లేపబడిన వారినైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు మాత్రం అల్లులు చెప్పండి. నా బ్రతుకులో ఒక లోటు ఉంది, కొరత ఉంది, బాధ ఉంది, వ్యాధి ఉంది, సమస్య ఉంది, అవసరత ఉంది అన్నవాళ్ళు మాత్రం అల్లులు చెప్పండి. దాంతోనే నేను ఇక్కడికి వచ్చానన్న వాళ్ళు అల్లులు చెప్పండి. దాంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళను, అదే స్థితిలో వచ్చినట్టుగా వెళ్ళను. నా బాధ తీరాలి, నా సమస్య తీరాలి, నా కన్నీరు తొడవబడాలి, నా వ్యాధి నుండి నేను స్వస్థత పొందాలి. అందుకే నేను దేవుని సన్నిధికి వచ్చాను. నేను విడిపించబడి వెళ్ళేదాకా ఇక్కడ నుండి కదలనన్న వారు హల్లెలూయా చెప్పండి. హృదయంలో నలిగిపోయి ఉన్నావా? జీవితంలో కృంగిపోయి ఉన్నావా? సమస్యలతో నిండిపోయి ఉన్నావా? సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నావా? ఎంత చదివినా ఉద్యోగం దొరకలేదని దిగులా? ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంబంధాలు వచ్చినా బిడ్డ వివాహం జరగలేదని వేదన? ఏదైనా సరే అండి, మీ బాధలన్నీ తీర్చే ప్రభు ఉన్నాడు. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎంతెంతో దూరాల నుండి ఎంతో ఆసక్తితో ఈ ఆవరణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము నాయన. వారి కన్నీటిని తుడువయ్యా, వారి సమస్యలను పరిష్కరించు నాయన, వారి దోషములను క్షమించు ప్రభువా. నీవు మా కొరకు చేసిన యాగము ద్వారా ఈరోజు మాకు విడుదల ఉన్నందుకు, స్వస్థత ఉన్నందుకు, దీవెన ఉన్నందుకు నేను స్తుతిస్తున్నామయ్యా. ఎవరెవరు చేయవెత్తి నా బాధిది, నా సమస్యది, నా చిక్కిది, నా ఆవేదనదని వారి హృదయాలలో మూలుగుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఎవరైనా తాగుబోతులు ఇక్కడ ఉంటే అయ్యా
ఈ రాత్రి వారికి విడుదల ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఆ దురభ్యాసం జోలికి పోకుండా నూతన జీవితాలు దయచేయను ఆయన. సమాధానం లేని భార్యాభర్తలను ఈ రాత్రిని పాదముల ముందు నిలబెట్టాం. ఒకరితో ఒకరు సమాధాన పడుటకు పరలోకపు అనుభూతిని భూలోకముల వారి కుటుంబాల్లో పొందినట్లుగా యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచెను మీ బిడల గృహాల చుట్టూ ఉంచునాయన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండునన్న మాట అక్షరాల నెరవేర్చుము నాయన. అర్ధాంతరమైన మరణాలు మాకు వద్దయ్యా. తండ్రి లేని బిడ్డలుగా మా బిడ్డలు మిగలొద్దు నాయన. తల్లి లేని బిడ్డలుగా అనాథలుగా మమ్మల్ని విడవద్దయ్యా. తల్లిదండ్రుల్ని కనికరించి బిడ్డలను నాయన నీ కృపలో పెంచుకున్నకు సహాయం చేయి. యవ్వనస్తుల్ని కనికరించిన ఆయన తండ్రిని పోగొట్టుకొని తల్లిని పోగొట్టుకొని అయిన వారిని పోగొట్టుకొని కృంగిపోయిన యవ్వన బిడ్డలను నిరుత్సాహంతో నిండికిపోయిన యవ్వనస్తులను నీ నామములో ఈ రోజున విడుదల చేయించలేమయ్యా. నీవే వారికి తండ్రిగా ఉండు నాయన. వారి అవసరతలన్నీ తీర్చయ్యా. అయ్యా తీర్చు నాయన. భర్త లేడే బిడ్డలను ఎలా పెంచాలని కృంగిపోతున్న విధవరాండ్ర పక్షములో నీవు ఉన్నావన్నావే. తండ్రి లేని వారి పట్ల దిక్కు లేని వారికి నీవు తండ్రిగా ఉన్నావు, దిక్కుగా ఉన్నావన్న మాట నా ప్రభువు నాకున్నాడన్న ధైర్యం పొంది వెళ్ళుటకు సహాయం చేయము. అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానే సమాధానం మా గృహములో లేదన్న వారి జీవితాలలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన. విరిగిపోయిన విడిపోయిన కుటుంబాలను కట్టుము తండ్రి. పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించుము తండ్రి. ఎలా వచ్చారో అలా వెళ్ళక నా యేసయ్య నన్ను దీవించాడు, నన్ను అభిషేకించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడని హల్లెలూయా స్తుతి గీతాలతో ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు సహాయం చేయము. లైవ్లో కూడా ఇంతసేపు కనిపెట్టి నీ మాటలు వింటున్న వారి జీవితాలలో హృదయాలలో గృహాలలో పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.